రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈ సాయంత్రం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో హైడ్రా బలోపేతం సహా ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరదలతో తీవ్రంగా నష్టపోయిన బాధితులను ఆదుకునే విషయంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర మంత్రివర్గం ఈ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశం కానుంది. ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా భారీగా ఆస్తి నష్టం, పంట నష్టం సంభవించింది. రహదారులు, రైల్వే లైన్లు ధ్వంసం కావడంతో పాటు భారీ ఎత్తున పంట నష్టం సంభవించింది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు రావడంతో కట్టుబట్టలతో బయటపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. భారీ వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికతో ప్రభుత్వం అప్రమత్తం కావడంతో చాలా వరకు ప్రాణ నష్టం జరగకుండా అధికారులు నిలవరించగలిగారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కుంభవృష్టి కురవడంతో ఊహకు అందనంత ఎక్కువగా నష్టం సంభవించింది. ఇప్పటికే కేంద్ర బృందం కూడా రాష్ట్రంలో పర్యటించి పరిశీలన చేసింది. రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకునేందుకు, ధ్వంసమైన రహదారులు తిరిగి నిర్మించేందుకు, పంట పొలాల్లో వేసిన ఇసుక మేటలను తొలగించుకోవడానికి అవసరమైన ఆర్థిక సాయం అందించడం లాంటి వాటి ద్వారా బాధిత ప్రాంతాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్లనుంది. ఇప్పటికే రాష్ట్రంలో జరిగిన వరద నష్టాల అంచనాలను కేంద్రానికి అందజేశారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి నివేదించారు. కేంద్ర బృందం వచ్చి వెళ్లిన తర్వాత కూడా ఇంతవరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న దానిపై ఇవాల్టి కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. మూడు విశ్వవిద్యాలయాల పేర్లను మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఇందుకు మంత్రిమండలి ఆమోదం కూడా ఉండాల్సి ఉండడంతో ఇవాళ ఆ మూడింటి గురించి చర్చించనుంది. అందులో చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం, సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ బాపూజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఉన్నాయి. ఈ మూడు యూనివర్సిటీలపై మంత్రివర్గ చర్చ ఉంటుందని సమాచారం. హైడ్రాను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. హైడ్రాకు చట్టబద్దత కల్పించడం, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, పోలీసు, చిన్న నీటిపారుదల శాఖల నుంచి సిబ్బందిని కేటాయించాల్సి ఉంది. ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ల ఏర్పాటు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు అవసరమైన చట్టాన్ని తీసుకురావడం తదితర అంశాలపై ఇవాళ జరగనున్న కేబినెట్ సమావేశంలో చర్చకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా పంచాయతీల ఏర్పాటుకు సంబంధించి డిమాండ్ పెరుగుతుండటంతో దానిపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి.